పద్మశాలి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పే విషయాలు తప్పు అని మీకు అనిపిస్తే నిర్మోహమాటంగా మీరు మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ పద్మశాలిల సంక్షేమం చేస్తుంది. చేనేతల సంక్షేమం కోరుతున్న, చేనేతల సంక్షేమం కోసం ఎంతో ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి గారు అంటూ రకరకాల వాట్సాప్ మెసేజ్లు, మరి వారం రోజులుగా రకరకాల వీడియోలు వస్తున్నాయి. తప్పు లేదు, అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరికీ స్వేచ్ఛ ఉంది. కానీ ఒక్క పద్మశాలి బిడ్డగా చెప్పుతున్నా, చెప్పే వాళ్ళకు సిగ్గు శరం ఎట్లాగూ లేదు. వాళ్ళకు సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, లజ్జ లేదు. మన ఓట్ల కోసం మనల్ని మోసం చేసేందుకు రకరకాల మాటలు మాట్లాడతారు. కనీసం మనకైనా ఆలోచన ఉండక్కర్లే. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధము, అది సాధ్యం ఎంత, అసాధ్యం ఎంత? హరిరామ ఘోష. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ సిరిసిల్ల లోపల 28 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అవగాహన లోపం వల్ల, విధానాల వల్ల, రాజకీయ కక్షల వల్ల ఆ నేత పరిశ్రమపై కక్ష కట్టి ఆ నేత పరిశ్రమ స్తంభింపజేస్తే దిక్కు స్తోత్రం స్థితిలో జీవనోపాధి కరువై వారు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆత్మహత్య చేసుకున్నారు కదా నేత కార్మికులు, కనీసం వారికి నష్టపరిహారం అందించాలి. ఆ వ్యవస్థను చక్కదిద్దాలని ఆలోచలేని ప్రభుత్వం అట మొత్తం పద్మశాలి సమాజానికి అసలు చేస్తుందట. ఏం చేస్తుంది పద్మశాలి సమాజానికి? నేను అడుగుతున్న పద్మశాలి బిడ్డగా చెప్పండి. 33 కోట్లు చేనేతల రుణమాఫీ అన్నారు కదా, చెప్పుమంటారా? మొత్తం చెప్పుమంటారా? నవరంధ్రాలు మూసుకుంటారా భాగవతం మొత్తం చెప్తే? 20 మంది నేత కార్మికులకు నష్టపరిహారం ఇవ్వని ఆలోచన, వారికి ఆదుకోవాలని ఆలోచన లేని ప్రభుత్వం అట మొత్తం చేనేతల సంక్షేమం కోసం చూస్తుందట. నీ బుట్ట చోరాబద్దాలు, అవిటి మనం నమ్ముతున్నాము, అవి మనం నమ్ముతున్నాము అంటే మనం మోసపోయేందుకు పుట్టినామని ఒక సంకేతం ఇస్తున్నాం మనము. ఇలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పద్మశాలిపై అంత ప్రేమ ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రకటించింది కదా, ఎంతమంది పద్మశాలి నాయకులకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేళ్ళు? ఏది పద్మశాలి కార్పొరేషను, ఏది చేనేత కార్పొరేషను, ఏది టెక్స్టైల్ కార్పొరేషను, ఏది పవర్ లూమ్ కార్పొరేషను, వాటికి చైర్మన్లు ఎవరు? ఇంకొక మెసేజ్ వచ్చేసింది, పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పద్మశాలిల సంక్షేమం కోరుతున్న రేవంత్ రెడ్డి అని ఒక మెసేజ్ వచ్చింది. సిగ్గు శరం లేకపాయే. తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి కార్పొరేషన్ ఎక్కడుంది? ఎక్కడుంది కార్పొరేషన్? చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులకు గుర్తింపు ఉందా? పోనీ పద్మశాలి సమాజానికి సంక్షేమం ఉందా? ఏమున్నాయా? ఏం చేసిండే ఆ రేవంత్ రెడ్డి? ఒక్కసారి చెప్పండి మిత్రులారా, ఈ రేవంత్ రెడ్డి సర్కారు పద్మశాలి సమాజం కోసం ఏం చేసింది ఒక్కటి చెప్పండి అబ్బా. వాళ్ళకు నోరుందని లొడలొడ వాగితే మనం నమ్మబడుతుంది, సప్పట్లు కొట్టి సంకలు బుద్దుకోబడుతుంది. ఆలోచించండి.